ఇటుదా 499 అంట. వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్. గైస్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇంతకుముందు వ్లాగ్ చూసారు కదా, సో వర్షం ఎక్కువ వచ్చింది. సో వర్షాల వల్ల ఇంట్లో వాటర్ కూడా వచ్చినాయి, అన్ని ఆ వీడియోతో మీరు చూసినారు. సో ఇప్పుడు ఏంటంటే వర్షం కూడా లేదు, సో కొంచెం ఫ్రీగా ఉన్నాం. సో అన్ని సెట్ చేసుకోవడం లేట్ అయింది, వీడియో కూడా లేట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మేము జూడియోకి వెళ్తున్నాం గైస్. జూడియో ఎందుకు వెళ్తున్నాం అంటే షాపింగ్ వెళ్తున్నాం. జూడియో అందరు ఎందుకు వెళ్తారు? షాపింగ్ చేయడానికి వెళ్తారు. సో ఎందుకంటే నా బర్త్డే దగ్గరికి వస్తుంది, మన అజయ్ బర్త్డే కూడా దగ్గరికి వస్తుంది. నా బర్త్డే వచ్చేసి August 7th, అజయ్ది August 12th. సో అందుకని ఇప్పుడు వర్షం కూడా లేదు ఈ రోజు. అక్కడనే ఉత్తగుండి ఏం చెప్తాం, ఈ రోజు వ్లాగ్ కూడా తీస్తాం. అట్నే అజయ్ మనం షాపింగ్ వెళ్తామని అయితే వచ్చినాం. ఈ రోజు షాపింగ్ జూడియో ఎందుకు తీసినాం అంటే షాపింగ్ కూడా ఆఫర్ ఉన్నాయి. జూడియోలో ఆఫర్ ఉంది. August 1st నుంచి 31st వరకు ఆఫర్స్ ఉన్నాయని తెలిసింది. జూడియోకి వెళ్ళి షాపింగ్ చూడండి. ఓకే చండి వెళ్దాం. అయితే రీచ్ అయినాం గాయస్, ఫైనల్ జూడియోకి అయితే వచ్చినాం. చూడొచ్చు జూడియో అయితే. జూడియో ఏరియా ఎక్కడంటే ఇది ఇప్పుడు నౌసారి సిటీ, గుజరాత్. సో ఈ రోడ్ వచ్చేసి ఇటల్వా రోడ్కి ఉంది జూడియో. సో లోపలికి అయితే వెళ్దాం, రండి షాపింగ్ చేద్దాం, రండి లోపలికి వెళ్దాం. ఫైనల్కి అయితే లోపలికి వచ్చేసినాం. సో మన మెన్స్ వేర్ పైన ఉందంట, సో పైకి వెళ్తున్నాం. థర్డ్ ఫ్లోర్లో ఉందా? థర్డ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ కిడ్స్ వేర్, థర్డ్ ఫ్లోర్ మెన్స్ వేర్. ఇది కూడా లేడీస్ వేర్. అంటే లిఫ్ట్ వెళ్ళిపోతే అయిపోగా. సో ఫైనల్గా ఎంట్రీ పైకి అయితే వచ్చినాము. పైకి రాను మస్తొస్తుంది. థర్డ్ ఫ్లోర్ ఎక్కినాం. థర్డ్ ఫ్లోర్ ఇది మెన్స్ వేర్ మొత్తం. ఇది చూస్తాం రేట్లు, ప్రైజెస్ గట్టా మొత్తం చూస్తాం. 499 అంట. మంచిగా ఉన్నాయి. మనకి హాఫ్ షర్ట్స్ కావాలి, హాఫ్ షర్ట్స్. సో జాకెట్స్, ఓహో జాకెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ మంచి సేల్ అని అంతే, ఆఫర్. అది సేల్ ఉంది, అమ్ముతారా? కానీ వస్తున్నాయి రెడ్ కలర్ టీషర్ట్. షర్ట్లు ఇది చూడండి, ప్రైస్ చూడండి. టీషర్ట్ ఇది 399 ఉన్నది, 149కి వచ్చేసింది రేటు. వాడు ఎడిపోయినరా బ్యాగీస్. ఇది ఇంత పర్ఫెక్ట్ కాదనుకుంటా, నాకు తెలిసి. ఇది కలర్ వేసినట్టున్నది, కలర్ పోతుంది అంత లేదు. మనకు కావాల్సిన హాఫ్ షర్ట్స్ అజయ్. హాఫ్ షర్ట్ కావాలి. అట్నే ప్రైజెస్ అట్లా చూడు. ఉన్నాయి కానీ మనం అనుకున్నట్లేదు షర్ట్లు. అక్కడ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. సారీ గాయ్స్, వైట్ షర్ట్ మామూలు లేదు. వైట్ షర్ట్ క్వాలిటీ మాత్రం మామూలు లేదు, మస్తున్నది క్వాలిటీ. ఈ ప్రైస్ వచ్చేసి 799. చూస్తా. ఇది బాగున్నదిరా, కొత్తగా అయితే అనిపించట్లే నాకైతే. ఇది బాగున్నది, తీసుకోవాలి ఇట్లా ఫీల్ రావట్లే. ఇది బాగున్నది.
అంత పాత కనిపిస్తున్నాయి, అంత మంచిగా అనిపించట్లే నాకైతే ఇలా. ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు, మేము అనుకున్నట్టు లేవు ఇలా. మేము అనుకుంది ఒకటి, అయ్యేది ఒకటి. ఇక్కడ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. చూడలే, ఇంకా పర్ఫెక్ట్ చూద్దాం చూద్దాం రండి. ఈ టీషర్ట్లు మంచిగా ఉన్నాయా అజయ్? ఇవాళ అయితే ఫుల్ రష్ ఉంది. ఇవాళ వీకెండ్ సాటర్డే కదా, సో ఈరోజు ఇంత రష్ ఉండదు యాక్చువల్లీ. అయితే ఈరోజు అయితే ఫుల్ రష్ ఉంది. మేము ఇంతకుముందు కూడా వచ్చినాం, ఇంతకుముందు ఖాళీ ఉంటుంది మొత్తం, ఒకరిద్దరే ఉంటారు. అని ఈరోజు కూడా ఎంతమంది ఉన్నారు. ఫ్రీగా వస్తుందంటే మాత్రం ఎవ్వరైనా ఆగరు. అరే ఏదో ఒకటి కొనుక్కుంటారు ఎవడన్నా, చౌకపోతే లేకపోతే. గియ్య మంచిగా తీసుకో. అజయ్కి టీషర్ట్ నచ్చిందంట, తీసుకుంటాడంట. ఇది తీసుకోవాలా వద్దా? ఇది బాగున్నది కదా, ఇది బాగున్నది. థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్. తీసుకో మరి, అది తీసుకోనా? ఒకసారి ట్రై చేద్దాం. ఇది తీసుకోండి. 150K. 150, 399 ఉండేది 150కి వచ్చింది. సరే పక్క పెడతా, తీసుకుంటేది ట్రై చేద్దాం. డ్రెస్సింగ్ రూమ్ కూడా ఫుల్ మరి రష్ ఉంది, చూసుకో. ఇక్కడ వేసుకుంటాం అంటున్నాం, ఇక అంత పబ్లిక్ ప్లేస్ అయ్యేది. ఇంకా బాగున్నది, సూపర్ ఉన్నది. అది కింద పడ్డది చూడు. సమీర్ చూసుకున్నావా? మన సమీర్ చూసుకుంటున్నా. ఇది నచ్చిందంట సమీర్కి. ఏది సమీర్ పెట్ట తీసుకోవచ్చు, ఇది పెట్టచ్చు దాని రేటు. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్యాంట్ ఎలా ఉందో, కామెంట్ చేయండి. ఎంత పెట్టచ్చు అంటే దీని మీద ఎంత ఉందో అంత పెట్టచ్చు. ఏది రేట్ ఎంత? దీని ఎంత ఉందో అంత పెట్టచ్చు. 1000 రూపాయలు. చాలా చీప్, తక్కువ రేట్. ఆఫర్లో 500. ఆఫర్లో 500. అండర్ 500 అని చెప్పి ఇక్కడ రూపాయలు వచ్చారు. 1000 రూపాయలు, 2000 ఉన్నాయి. ఎక్కడ బోర్డు పెట్టిందా? సేల్ అని పెట్టి చెప్పవారా? వీడు జోకులు బాగా అవుతాను ఈ మధ్యలో సమీర్ గారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తీసుకోసా మీరు ఏదైనా తీసుకోదా? నేను ఈ టీషర్ట్ తీసుకున్నా. షార్ట్ బాగుంది. అజయ్ కూడా ఒక టీషర్ట్ తీసుకున్నాడు. మనవాడు ఏం తీసుకున్నావు నువ్వు? గైస్ తీసుకున్న రైటే కానీ డ్రెస్సింగ్ రూమ్ కూడా మాత్రం లైన్ కట్టిరు, క్యూ కట్టినారు. ఆడ ఉన్నది. సో అక్కడైతే మరి కష్టం, మన వాళ్ళు అయితే వెళ్ళడం. సూపర్ వీడియో బాగున్నది. ఏమైంది వీడియో అయితే ప్యాంట్లో చూస్తుండు కానీ ఇప్పుడు ఒక 10 ప్యాంట్లు చూసిండు. పెట్టచ్చు. ఏది తీసుకునేది అర్థం కావట్లేదు. సమీర్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏది తీసుకుంటారా నువ్వు? నవ్వు కూడా పోతున్నది బ్రో. ఏమైందంట? బాగున్నది, బాగున్నది. వీడు ప్యాంట్లు వచ్చి ఇట్లా సేల్ చేస్తాడు, అట్లా చూపెడుతున్నా కానీ తీసుకునేదేమో అర్థం కావట్లేదు. తీసుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఎంత సిస్టమ్ ఏమంటారా దీన్ని? పలకరాదు కొన్ని. ఇప్పుడు అజయ్ బ్లాక్ వద్దు, నీకు ఆల్రెడీ బ్లాక్ తీసుకుంటాం కదా మనం ఇంతకుముందు ఒకటి. సో ఈ బ్లూ కలర్ మంచిగా ఉంది, తీసుకో. ఏది? బ్లూ ఇదా? అది మంచిగా ఉంది. ట్రై చేద్దాం ఒకసారి, వేసుకొని చూస్తా. ట్రై చేద్దాం ఒకసారి. బ్లాక్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం కదా, అది సూరత్ జూడియోలో. చూడండి గాయస్, మేము ఎంత పైకి వచ్చినామో, ఎంత రోడ్.
షాపింగ్ అయితే అయిపోయింది. నేను ఒక 2 టీ-షర్ట్లు తీసుకున్నా, మనోడు ఒక ప్యాంట్ తీసుకున్నాడు. ఇప్పుడు బిల్ అయితే వేసుకున్నా అండి. ఎప్పటి నుంచి వెళ్ళి తిరిగిరంటే ఒక 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది, సారీ 2 అవర్స్ నుంచి వెళ్ళి తిరిగి నేను ఒకటే ప్యాంట్ తీసుకున్నాను, ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నా. నేను మన సమీర్ మామూలుగా ఇబ్బంది పెట్టలే. జోకులు చెప్తుండు బాగా ఈ మధ్యలో. ఏం జోక్ చేసినా చెప్పాలి. బిల్లు తెలియదు ఎంత వేస్తుండో, మన బిల్లు మొత్తం అజయ్ ఇస్తున్నాడు డబ్బులన్నీ. వీళ్ళందరి అదే నువ్వు అన్నది. అంత లైన్ అది ఎక్కువ ఉంది, చూడొచ్చు మన వెనక ఎంతమంది ఉన్నారో. ఇందులో ఉంటుంది సిరప్. చాక్లెటా? ఉమ్మాయి చాక్లెట్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. ఫైనల్ కౌంటర్ దగ్గరికి రీచ్ అయినాం గైస్. బిల్ వేస్తున్నాము. ఫైనల్గా కౌంటర్ దగ్గరికి అయితే రీచ్ అయినాం గైస్. అది గట్టిగా చెప్పలేకపోతున్నాడు అజయ్. ఇక్కడ మైక్ ఇక్కడనే ఉంది. చాక్లెట్స్ चॉकलेट कोई चाहिए अम्मा? ब्राउन हाँ चाहिए हाँ नहीं చాక్లెట్ ఇదే ఎంత ఇది? 50 అనుకుంటా. एक आप देना चॉकलेट. ಚೆನ್ನಾಗೇ ಬರ್ತದೆ. बे अभी जो ₹80 ఆపరేట్ అవుతుంది అనిపిస్తుంది మ్యూజిక్. సో గైస్ ఫైనల్ అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది జూడియోలో. సో ఇప్పుడు రియల్ నేను జూడియో నుంచి కంప్లీట్ అయ్యి మన ముస్తఫా షాప్ ఇది NM ఫ్యాషన్ అని. సో ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడైతే నాకు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే తీసుకుంటున్నా. సో నాకు ఇక్కడనే నచ్చుతాయి ఎక్కువ. సో అలా జూడియోలో మన వాళ్ళు పోతుంటే వెళ్ళినాం. సో అక్కడ అయిపోయింది తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకున్నా, షర్ట్ తీసుకున్నా, ప్యాంట్ తీసుకున్నా, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం కిచడా తినడానికి వచ్చినాం. సో ఇక్కడ కిచడా ఫేమస్. సో ఇక్కడ కిచడా మంచిగా ఉంటుంది. సో గుజరాత్లో దీన్ని కిచడా అంటారు. సో ఈ తెలుగులో ఏమంటారు మనకైతే ఐడియా తెలియదు. సో ఇప్పుడైతే కిచడా తీసుకుంటున్నాం. ఏ విధంగా తయారు చేస్తున్నావు చూడండి. దీని కిచడా ఓర్దో 2 చికెన్ స్టిక్లు తీసుకున్నాం. ఆలూపూరి 2 చికెన్ స్టిక్లు తీసుకున్నాం. 3 కిచడాలు తీసుకున్నాం. కిచడా వచ్చేసి ఒకటి 15 రూపీస్. మంచి టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంతకుముందు తిన్నాం. సో ఎప్పటికి తింటాం ఇక్కడ, కానీ మంచిగా ఉంది. సో తిని వెళ్దాం గైస్. చలో. సో గైస్ ఇప్పుడైతే మనం ఐటమ్స్ అయితే తీసుకున్నాం. సో ఇది తిని మన షాప్కి వెళ్దాం. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం షాపింగ్ అయితే క్లియర్ చేసుకున్నాం. అన్నీ షాపింగ్ కానీ ఇంకేదో కొనాలో అన్నీ క్లియర్ అయిపోయినాయి ఈరోజు. సో ఇది తిని సో చూడండి గైస్ ఇవి ఐటమ్స్ అన్నీ. ఇది ఆలూపూరి, కిచడా, చికెన్తో చేస్తారు గైస్. ఇది చికెన్తోనే. ఇది సాస్. గైస్ ఇప్పుడు మనం అయితే బస్ స్టాండ్కి వచ్చినాం. బస్ స్టాండ్ ఎందుకు వచ్చినాం అంటే ఇంతకుముందు మనం తిన్నాం చూసినామా, తిన్నగాడ ఫోన్ వచ్చింది నా ఫ్రెండ్ది కిషన్ రానా అని. సో ఆయన అయితే ఇక్కడ పక్కనే ఉంటాడు, బాడోలి 30 కిలోమీటర్స్ మాకు అయితే వస్తున్నాడు. సో ఆయన తీసుకోవడానికి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం గైస్. వచ్చే మధ్యలో మన గణపతి కూడా కనబడ్డది. గణపతి క్లిప్స్ కూడా మీకు వేస్తాం, మా వీడియో మధ్యలో వస్తుంది. అది కూడా వీడియో చూడండి. 2 months ఇంకా వినాయకుడిది ఉంది. సో ఇప్పుడే ఇక్కడ వినాయకుడు వచ్చి స్టార్ట్ అయ్యింది గైస్. సో వినాయకుడు క్లిప్ కూడా మీరు చూడండి. దీని తర్వాత వినాయకుడు క్లిప్ పెడతా. మీ వినాయకుడు అయితే మామూలుగా లేదు గైస్, చూడండి ఒకసారి ఎట్లున్నదో వినాయకుడు కూడా. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు చూడు, ఇంకా రాలే, వెయిట్ చేస్తున్నాం.
చూడొచ్చు గైస్, ఇది మా ఊరు బస్ స్టాండ్, గుజరాతీ నౌసరీ సిటీ బస్ స్టాండ్. ఇంకా బస్ స్టాండ్ అటు సైడ్ కడుతున్నారు గైస్, ఇది టెంపరవరీ బస్ స్టాండే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదంతా టెంపరవరీ బస్ స్టాండ్, ఇంకొకటి అటు సైడ్ కడుతున్నారు, అది కట్టేది పెద్ద బస్ స్టాండ్ గైస్. ఇంకా వర్క్ నడుతుందని ఇక్కడ అన్నం టెంపరవరీగా పెట్టారు, ఇంకా రావట్లేదు. సో గైస్ మన ఫ్రెండ్ అయితే ఈ బస్ లో ఉన్నాడంట, ఇంకా రావట్లేదు ఈ బస్ ఆగాల. కిషన్ బాయ్ ఎస్ ఇల్లనే ఉంటాడు గైస్, ఇల్లనే ఉన్నాడు. అప్పటి నుంచి వెయిట్ చేసినాం, ఫైనల్ గా వచ్చేసి ఉన్నాడు. సో వెళ్తున్నారు ఆంటీ. సో గైస్ ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే వచ్చిండు, కిషన్ బాయ్, కిషన్ రానా ఇటుదా. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిండు. వర్షం వస్తుంది, ఈ వర్షంలా కిషన్ చాలా ఉంది అక్కడ. ఒక్క నిమిషం, మా కిషన్ భాయ్ మాట్లాడతారు. మస్తు మామూలు మనిషి కాదు అసలు. ఏంటంటే ఈ వర్షం, ఇంత వర్షం వచ్చినా మా కిషన్ భాయ్ కోసం వెయిట్ చేసిన. చాలా ట్రాఫిక్ ఫైనల్ గా అయితే మన షాప్కి అయితే వచ్చేసినాం. మన షాప్కి వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చినాం, టైం కూడా ఓవర్ అయిపోయింది. సో మన పనులన్నీ ముగించుకొని అయితే వచ్చేసినాం. సో మన ఫ్రెండ్ కూడా వచ్చింది కదా, సో మన ఫ్రెండ్ని కూడా రైల్వే స్టేషన్ డ్రాప్ చేసినాం, ఆయన వేరే పని ఉంటే వెళ్ళిపోయిండు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో మీకు ఏ విధంగా వీడియో కావాలన్నా కూడా ఆ విధంగా కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి గైస్, ఆ విధంతోనైతే మేము వీడియో అయితే చేస్తాం. సో మీరు ప్రతి ఒక్కరు మాకు సబ్స్క్రైబర్, ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు గైస్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో వీడియోతో మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్ వీడియోకి. సో లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.